నీకు ఒక హత్య కేసు కానీ ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు 100 మందిని నమ్మించాలి. 99 నమ్మి వాళ్ళు నమ్మితే అది ఇదవ్వదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది. సో దాట్ మీరు దాని ప్రకారం మీరు నాకు కూడా కన్విన్స్ చేయండి. ఇది హత్య అని ప్రూవ్ చేసి చెప్పండి. నాకే కాదు, ప్రజానికాన్ని అందరికీ హత్య అని చెప్పండి, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పండి. ఇగో యాక్సిడెంట్ అని ఇంది ఏమీ అనౌన్స్ చేయకుండా సస్పిషియస్ డెత్ అని చెప్పి 14 రోజులు పెట్టుకుంటారు. ఓ పక్కేమో యాక్సిడెంట్ అని ప్రచారం చేస్తూ, దిస్ ఈజ్ నాట్ గుడ్. మీ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని రోజులు పెట్టుకోవడం వల్లే సంఘంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి ధోరణి అన్నది ప్రబలిపోతుంది. ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వీడియోలు చేసుకుంటున్నారు. ఆ వీడియోలు వచ్చినందుకాలో చాలామంది దుర్మార్గులు ఇష్టానుసారంగా వాళ్ళ ప్రవీణ్ పగడాలని తాగుబోతు తిరుగుబోతు అని చెప్పేసి. తప్పు కదా అది. ఒక మనిషిని చనిపోయిన తర్వాత ఆయన్ని క్యారెక్టర్ని చంపేయడం అన్నది ఎంత దుర్మార్గం. అంటే 10 మంది పిచ్చి కుక్క అని కొట్టేసి అందుకని చంపేసామని అంటాను. తప్పది. 196 నా మీద ఎందుకు కడతారంటే నేను ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడతాను. వాళ్ళ కోపంతా నా మీద పెట్టయితే తక్కిన వాళ్ళందరూ ఇది అవుతారండి. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఈ ఫేక్ వీడియోలని ప్రచారం చేసినాయి. ఎందుకు పెట్టట్లేదు వాళ్ళ మీద కేసులు? నేను ఆధారాలు ఎక్కడున్నాయని ప్రకటించలేదు. ఎప్పుడు నేనేం చెప్పలేదు. ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు ఎక్కడున్నాయి? స్పష్టమైన ఆధారాలు అంటే ఆ బండి పడిపోయిన విధానం, ఆ బండి అతని మీద పడిపోయిన విధానం, దెబ్బలు, అయితే స్పష్టం. నేనేమన్నా చూశాను వెళ్ళి 11:40కి. ఎవరి దగ్గర ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏమని చెప్పారండి? పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం ఉంది. అదే కదా చెప్పారు. మాకు నమ్మకం ఉంది. ఆవిడతో ఏకీభవించాల్సిన అవసరం నాకేంటి? నా డౌట్లు నన్ను తీర్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఆవిడ నమ్మితే లోకం అంతా నమ్మేమన్నట్టు కాదు కదా. వాళ్ళ అభిప్రాయం. ఆవిడ నమ్మింది కాబట్టి నన్ను నమ్మంటే నేను ఎందుకు నమ్ముతాను? నమ్మను. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రోజున నేను కానీ లేకపోతే ఆ బాడీని తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి నా హెల్ప్ వల్ల, నా కోఆపరేషన్ వల్ల, నేను అక్కడ యాక్ట్ చేసిన విధానం వల్ల బాడీని బయటకు తీసుకెళ్ళగలిగారు. కాదని మనం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ని. ఇది హర్ష్ కుమార్ సాయం లేకుండా మేము తీసుకెళ్ళగలం అన్నది చెప్పమనండి. తీసుకెళ్ళిపోగలం అన్న ఒక మాట చెప్పమనండి. నేను కానీ లేకపోతే 60,000 మంది 300 మంది పోలీసులు ఉన్నారు. తుక్కైపోతారు పోలీసులు ఆ రోజు నేను లేకపోతే. ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను. అంత సముదాయించి, అంత సంజాయించి అందరినీ జనాల్ని వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. గొడవ చేయొద్దు, ఎవరు దగ్గర రావద్దని చెప్పి ప్రధాన ద్వారం కూడా తీసుకెళ్ళాను. దొంగదారిలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు పోలీసులు. అది నా క్యారెక్టర్. నేనెందుకు గొడవలు సృష్టిస్తాను? శాంతి భద్రత సమస్య ఎందుకు కల్పిస్తాను? సారీ, అది మీరు అడగాలండి. మీరు ఎవరన్నా అడుగుతున్నారా? పోలీసు వాళ్ళు కూర్చోబెట్టిన వీడియో క్లిప్పింగ్ అన్ని చూసొచ్చేసారు. ఎవరిని అది కాదండి 202 చూసా. అది కాదండి మెయిన్ అనుకున్నాయన్నా ఎవరిని బిట్టుకని చూపించండి. ఎలా చూపించాలండి? టీవీలు ఎలా చూపెడుతున్నాయి? స్లో ఇలాగ మామూలుగా వెళ్ళిపోతున్నా చూపించేస్తే మీరేమో వినేసి వాళ్ళ దగ్గర క్వశ్చన్ లేకుండా మీరు ఎక్కడ చూపించారు? నేను ప్రెస్ మీట్ అంతా చూశానండి. మొత్తం ప్రెస్ మీట్ అంతా లైవ్ చూశాను నేను. మీకు అది ఏం చూపించారు? మీరు వాళ్ళ దగ్గర మాట్లాడరు. మీరు ఎందుకు అడగలేరు? దమ్మ భయమా? అదే కదండి. అందుగురించి ఫేక్ వీడియోలు అంటున్నాం కదా. ఇప్పుడు కూర్చున్నప్పుడన్నా ఎవడన్నా హెల్మెట్ తీసుకుని కూర్చుంటాడు. ఏమండి
ఆయనకి నామరలో స్థలం ఉందటండి. ఆయన బండి వేసుకొచ్చిన కారణం ఏంటంటే ఆవిడ వద్దన్నారట ఇంట్లో. ఎందుకు బండి మీద అంటే, నాకు రాజమండ్రి వెళ్తే తిరగడానికి ఉండట్లేదు, అందుకని ఇది బండి తీసుకెళ్ళి ఇక్కడ కట్టేస్తాను, తర్వాత ఎప్పుడన్నా నేను ఫ్లైట్లో వెళ్ళినా నాకు బండి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో బండి మీద వచ్చాడని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ స్థలం ఉంది, ఒకళ్ళు కేశవరంలో చెప్పారు, పోలీసులు నామరం అని చెప్పారు. అక్కడ ఏదో ఒక మళ్ళీ సంస్థని ఏదో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నారని ఒక వార్త. ఎందుకుంటారు సార్? ఏమంటే నాకు అవసరం ఏంటండి ఇన్వెస్టిగేషన్? ఏమంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని దీని మీద. ఫోన్పే నెంబర్ నుంచి వెళ్ళిందా లేదా అని అడుగుతున్నారు కదా. ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? పోలీసులు సీజ్ చేశారు. ఫోన్పే రిసీట్ ఏబిఎన్ వాళ్ళు ఎలా చూపించగలరు? అంటే ఆంధ్రజ్యోతిలో ఏదో ఏబిఎన్లో ఏదన్నా వచ్చింది అంటే అక్కడికి ఏబిఎన్ వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా వాళ్ళకి ఎలా తెలుసు? దాన్ని కూడా ఫేక్ అనే కదా పోలీసులు చెప్పింది. తర్వాత దాన్ని కూడా ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా మీరు ఆ వీడియోలో ఫోన్పే అని అంటున్నారు. అది ఫేక్ అని చెప్పిన తర్వాత మనం దాన్ని ఎలాగ విశ్వసించగలం చెప్పండి సార్. పోలీసులు ఒకసారి ఇది ఫేక్ అని నిర్ధారించిన తర్వాత మనం ఏం చెప్పగలం? ఇప్పుడు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారండి, 60,000 కోట్ల డ్రగ్స్. ఎవరు సమాచారం ఇచ్చారండి? ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిందండి. ఇంటర్పోల్ సమాచారం ఇస్తే కోర్టుకి వెళ్ళారు, సిబిఐ అధికారులు వెళ్ళి పట్టుకున్నారండి. సిబిఐ అధికారులు వెళ్ళి పట్టుకున్న తర్వాత ఆ సిబిఐ అధికారులు పట్టుకున్న దాన్ని సీజ్ చేశారండి. సీజ్ చేసి ప్రాథమిక దర్యాప్తులో కొకైన్ ఉన్నట్టు, దాని ఖరీదు 60,000 కోట్లు ఉన్నట్టు మార్కెట్లో ప్రకటించారండి. తర్వాత 6 నెలలు కొత్త గవర్నమెంట్ వచ్చిందండి. 6 నెలలైంది. 8 నెలలైన తర్వాత సిబిఐ ఏమని ఇచ్చిందంటే దాంట్లో కొకైన్ సబ్స్టాన్స్ లేవని చెప్తుంది. ఎవడన్నా మాట్లాడగలేవా? అలాగే ఉంటుంది పోలీసు దర్యాప్తులను. అధికారంలో ఉన్నవాడి యొక్క అధికార దుర్వినియోగం కూడా అలాగే ఉంటుంది. రీపోస్ట్ మార్టంకి నాకు ఎండార్స్మెంట్ కలెక్టర్ గారు ఇచ్చారండి, ఎస్పీ గారు ఇంకా ఇవ్వలేదు ఎక్నాలెడ్జ్మెంట్. కాబట్టి అది నేను డెఫినెట్గా రీపోస్ట్ మార్టం చేస్తాను. ఇప్పుడు కూడా వాళ్ళు రీపోస్ట్ మార్టం ఎందుకు లేట్ చేస్తున్నారంటే, గమ్ముని ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తే హర్ష్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళిపోతాడు అర్జెంటుగాను దీన్ని పట్టుకుని. కాబట్టి దీన్ని లేట్ చేస్తే ఆ కడుపులో ఉన్నటువంటి కొంత అన్నీ కరిగిపోతాయి. అప్పుడు మనం ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దట్. అందుకనే లేట్ చేస్తున్నారు. అన్ని సబ్స్టాన్సెస్ దొరకకుండా ఉండడానికి లేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు నా మీద ఆధారాలు ఉన్నాయన్నాడు కదా, ఆడి గురించి నేనేం చెప్తాను కానీ సరే. ఎనీహౌ మీరు అడుగుతున్నారు కాబట్టి ఆధారాలు ఉన్నాయి అని అన్నాడు. ఆధారాలు ఉంటే చూపించమనండి. అంతకని ఎక్కువ మాట్లాడండి తన గురించి నేను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు చనిపోయారని పలకరించారు. తర్వాత ఆయనే చెప్పాడు దీని గురించి. అంతకుముందు వరకు నాకు తెలియదు. నేను వచ్చినప్పుడు ఆగాను. అయిపోయిన తర్వాత ఆయనేమో వీడియోలు చూసి సాటిస్ఫై అయ్యాడు, నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆయన బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అన్నాడు, నేను కాదన్నాను. అంతే మా ఇద్దరికి డిఫరెన్స్. హర్ష్ కుమార్ గారు అన్నారు బలమైన ఆధారం ఉంది నాకు, ఇది హత్య అని అన్నారు, ఇది యాక్సిడెంట్ అని అన్నారు. దానికి నాకు బలమైన ఆధారం ఉంది, బయట పెట్టామోనండి. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. పోలీసులు రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో, ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ వీడియోలోనే దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ పొగ వచ్చింది. పొగ వచ్చి ఎవరో ప్రస్తావించలేదు, ఎవరో క్లారిటీ ఇవ్వలేదు, ఎవరో దాని గురించి సబ్జెక్టే మాట్లాడలేదు. అదో ఒకసారి మళ్ళీ వీడియో చూస్తాం.